ఒక ప్రభుత్వమే మీకు పూర్తి వ్యతిరేకంగా ఉండి ఒక టీంని వేసి ఒక విధంగా కుట్రపూరితంగానే మిమ్మల్ని ఆ కేసులో ఇరికించారు. 100%. వాళ్ళు నేను రైతుల కోసం రోడ్డు మీద ఎక్కింది, లేకపోతే ధర్నాలు చేసింది, విద్యార్థుల కోసం చేసిన కేసులను ఒక దగ్గర క్లబ్ చేసి తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నది ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇక్కడ లంక బిందెలు లేవు, ఎవరు ఏముండదు, అది కాళేశ్వరం కూలిపోద్ది, ఇది కుంగిపోద్ది, అది పరిగిపోద్ది. నువ్వు కేసీఆర్ చేసి మేము ముట్టుకోమన్నట్టుగా వదిలేసి కూర్చుంటే నష్టమవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఒక బలమైన మూలమైన శక్తిగా ఉన్న సోనియా గాంధీని మాత్రం విస్మరించిరన్న విమర్శ పార్టీ మీద చాలా ఉంది, బీఆర్ఎస్ మీద, ప్రధానంగా కేసీఆర్ మీద. సోనియా గాంధీకి సంబంధించి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక ఆత్మబంధువు ఆమె. ఎందుకంటే మన గోస, మన పిల్లల బలిదానాలు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాట గురించి వివాదం నడుస్తుంది. ఎందుకంటే తన ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు కీరవాణితోటే జయించాలన్న వివాదానికి ఆస్కారం లేకుండా చేయాలంటే ఆస్కార్ భ్రమలను వదిలిపెట్టి అందశ్రీనే పాడాలి. నా డిమాండ్ అది. నమస్తే, నేను క్రాంతి. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో గుర్తుంచుకోదగినవి, మర్చిపోలేనివి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటనలు, ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి సకల జనుల సమ్మె. సకల జనుల సమ్మెను మరింతగా రగిల్చిన ఒక సంఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకరేకల్లో జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాదు వెళ్తున్న ప్రైవేటు బస్సులను సకల జనుల సమ్మెను వ్యతిరేకిస్తూ అప్పటి ప్రభుత్వ వెన్నుదన్నుతో వెళ్తున్న బస్సులను అడ్డుకోవడం కోసం ఒక పోరాటం జరిగింది. అది మొత్తంగా సకల జనుల సమ్మెనే ఒక మలుపు తిప్పిన సంఘటన. ఆ సంఘటన వెనుక సంఘటన రూపకర్త, కర్త, కర్మక్రియ ఒక వ్యక్తి ఉన్నారు. అప్పటి టీఆర్ఎస్లో పాలిట్ బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం బీఆర్ఎస్లో నాయకుడు, ప్రజా వైద్యులు డాక్టర్ చెరుకు సుధాకర్. మొత్తంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో నమోదైన ఏకైక పీడీ యాక్ట్ ఒకే ఒకటి. ఆ ఒక్కటి నమోదైన వ్యక్తి, పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు. నాటి ఉద్యమ అనుభవాలను, జ్ఞాపకాలను, ప్రస్తుతం 10 ఏళ్ల ప్రస్థానం ముగిశాక తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, నిజంగానే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరుకున్నామా, మొత్తంగా ఆయన పరిశీలన ఈ 10 సంవత్సరాలలో ఏముంది, ఈ విషయాలన్నీ డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఒక్కసారి మళ్ళీ మనం 2009కి, 10కి, 11కు వెళ్తే ఈ రాష్ట్రంలో స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. సో నేను ఒక జర్నలిస్ట్గా నేను అప్పుడు ఇక్కడ నల్లగొండలో ఉన్న ఒక సంఘటనకు నేను ప్రత్యక్ష సాక్షి. సో ఆ సంఘటన ఒక పీడీ యాక్ట్. మీరు ప్రజా వైద్యులు, అదేవిధంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే ఆ సంఘటన వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? ఎందుకంటే ఒకే ఒక పీడీ యాక్ట్, ఆ తర్వాత అది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్గా మారిందన్నారు మీరు, అంటే నాసా. సో ఆ సంఘటన గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తొలితరం జరిగిన పోరాటాలు మనందరికీ. అవును. వాటికి డాక్యుమెంటేషన్కు అవకాశం లేకుండా జరిగినటువంటి సమరశీలతని హిస్టారికల్గా గుర్తుపెట్టుకోవడానికి కూడా సంఘటనలు పొందుపరచడానికి అంత అవకాశం రాలే. ఒకసారి చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొలిశెట్టి రామదాస్ గారు అని చనిపోయినారు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి ముల్కీ, నాన్ ముల్కీ మనం అంటాం కదా, ఈ ముల్కీ స్ట్రగుల్ ఏదైతున్నదో, నాన్ ముల్కీ గో అవుట్ అనేది ఉంది కదా, అది వాస్తవానికి హైదరాబాద్ కంటే ముందు చాలా మిలిటెంట్గా జరిగింది. ఎక్కడ అంటే ఇవాళ ఆంధ్ర వలస పాలకుల లేదా ఆంధ్ర ఆధిపత్య కులాల గుమ్మం అని చెప్పేటువంటి ఖమ్మం జిల్లానే జరిగింది.
మీరు వినుంటే ఒకసారి మనము ఆనాడు విద్యుత్ కార్మికుల సమ్మె ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానికి విద్యుత్ ఉద్యోగులందరినీ మిగతా ఎంప్లాయీస్ అందరినీ లీడ్ చేసినటువంటి ఫస్ట్ విత్తనం కొలిశెట్టి రామదాస్ గారు, మిగతా చాలా మంది కలిసి చేసినారు. ఆయన ఈ మధ్యకాలంలో బహుశా నాకు తెలిసి 20 రోజుల కింద అనుకుంటాను, 20 నెలలు అయింది. వారు చనిపోయారు. వారు సంపూర్ణంగా 82 ఏళ్ళు అట్లా బ్రతికినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి గుర్తు లేదు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉద్యమం నడుస్తున్నప్పుడు వెలికి తీయలేదు. దీనికి ప్రధానమైనది ఏంటంటే మీలాంటి వాళ్ళ కమ్యూనికేషన్ బయటికి చెప్పడంలో, అంటే నానుడి అనేటువంటి మనం పదం అంటుంటాం కదా, నానుడు అంటే నథింగ్ అంటే వార్త నానాలి, నానితేనే నానుడు అవుతుంది. అట్లా చెరుకు సుధాకర్ అంటే ఒక నానుడిగా తెలంగాణ ఉద్యమంలో గరిష్టమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. లేదా ఒక హీరో అని, ఒక ఫైటర్ అని ఎన్ని చెప్పుకున్నా అల్టిమేట్గా మీలాంటి వాళ్ళు చేసినటువంటి ఒక ఇచ్చిన స్పేస్ ఉంది కదా, అది కూడా చాలా పెద్దది. అట్లా కాకుండా జరగలేదు. వాస్తవానికి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అది. ఏదో ఒక మలుపు తిప్పిన ఒక సంఘటన జరగాలి. ఎందుకు జరగాలనుకున్నారు అంటే మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. 2001లో టిఆర్ఎస్ ప్రారంభమైన తర్వాత మనం చెప్పిన కొలిశెట్టి రామదాస్ ఉద్యమం నుంచో లేకపోతే ముల్కీ నాన్ ముల్కీ గో బ్యాక్ అనుకోవచ్చు, 69 ఫైరింగ్ అనుకోవచ్చును, లేదా 69 ఫైరింగ్ కంటిన్యూషన్ ఇంకా చాలా కిరాతకాలు జరిగినాయి. 69 కంటిన్యూషన్లో చాలా జరిగినాయి. దానికి ముందు కూడా కంటిన్యూ ఫైరింగ్లు అయినాయి. 61 రోజు 360 మంది చనిపోయింది అనేది బయట ప్రపంచానికి తెలుసు. బట్ 5, 10, 12 అట్లా ఎన్నో ఫైరింగ్లు అయినాయి. ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలియదు. చాలా సందర్భాల్లో ఉద్యమ సందర్భంలో కూడా చెప్పిన కొందరి చరిత్ర ఏ పుస్తకాల్లో లెక్కించబడి ఉండదు. వాళ్ళ దుఃఖాన్ని దోషుల్లో పడతాని కూడా దోషులు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మన నల్గొండ పక్కన కొరటికల్ ఉంది. ఈ కొరటికల్లో నరసింహ అని ఒక రిక్షా కార్మికుడు ఆ గౌలిగూడలో ఉద్యమం నడుస్తామంటే అట్లా రే మనం కూడా పోదాం అంటే అట్లా పోయి అట్లా చూస్తూ పార్టిసిపేట్ అవుతా ఉంటే ఫైరింగ్ అయితే చచ్చిపోయాడు. ఫైరింగ్లో చచ్చిపోతే నరసింహ అంటే ఎవడు కౌంట్ ఇవ్వడు. మనం విస్మరించిన చరిత్ర చాలా ఉంది. పట్టించుకున్నది ఎవరు? చివరకు అనామకుడుగా చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఆ రిక్షాకు ఉన్నటువంటి బిల్ల ఉంటుంది. అప్పుడు లైసెన్స్ బిల్లలు ఉండేది కదా, ఆ బిల్ల మీద నెంబర్ చూసి ఎంక్వైరీ చేసి ఆ బిల్ల పట్టుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి అప్పుడు చరిత్రలో ఒక రిక్షా ఉన్న ఒక మనిషి చనిపోయింది అని చెప్పేసి వచ్చింది. నేను 2014లో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యమకారుల చరిత్ర రికార్డు చేసే క్రమం మొదలుపెట్టినప్పుడు ఇదే నల్గొండ హెడ్ క్వార్టర్లో ఉద్యమ చరిత్ర రికార్డు చేస్తామంటే ఆ భార్య వచ్చింది. ఏం పట్టుకొని వచ్చింది? ఆ బిల్లది జిరాక్స్ పట్టుకొని వచ్చింది. రిక్షాకున్న లైసెన్స్ బిల్ల జిరాక్స్. అయ్యా నా భర్త తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణం పోసుకున్నాడు, ఇప్పటికి మాకేం అందలే. దురదృష్టం ఏంటంటే ఈవెన్ టుడే అంటే 10 ఏళ్ళ పాలన తర్వాత అయినా ఇవాళ ఇన్ని ముచ్చట్లు చెప్పే అంటే తెలంగాణ ఇచ్చిందని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దయ వల్ల వచ్చిన ఎవరికి నాకు తెలిసి పెద్ద గొప్ప నెనరుందని నేనేమనుకోవడం. అది మొత్తం తెలంగాణ ఉద్యమంలో అతిపెద్ద విషాదం ఏంటంటే ఈ రాష్ట్రం కోసం ఏ భూమిపుత్రులు అయితే కొట్లాడినరో వాళ్లకు కనీసమైన కంట్రిబ్యూషన్ అంటే భూమి రుణం తీర్చుకోవాలి కదా. చరిత్రలో చాలా సహజంగా చెప్పుకోవడం, ఏ పోరాటం జరిగినా వాళ్ళ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం. సో ఆ రుణం తీసుకునే పని ఇప్పటికి తెలంగాణలో ఉద్యమకారులకు చనిపోయిన వాళ్ళకు జరగలేదు అన్నది మీ నిశ్చిత అభిప్రాయం. దానికి మీకు నిన్నటి కొలిశెట్టి రామదాస్ మొదలు ఆ మధ్యకాలంలో 2015లో నేను రికార్డ్ చేసిన కొరటికల్లి నరసింహతో సహా మీకు లింక్ చెప్తామన్నా. అట్లా ఎంతమంది ఎంతమంది ఫైరింగ్ లో దెబ్బ తాకి ఇప్పటికీ సజీవంగా ఉన్న వాళ్ళు తెలియదు. ఈవెన్ లైవ్ లో ఇప్పుడు కూడా రోజు హాస్పిటల్ చుట్టూ అంటే ఎప్పుడు ప్రాణం పోయినా పొయ్యేదాకా ఏం జన్మరా ఇది రూపాయి ఖర్చు చేతులు లేకపోయాయని చెప్పి అనారోగ్యం వస్తే వనికి చచ్చిపోయేటువంటి వాళ్ళు జీవన చరమాంకంలో చాలా మంది ఉన్నారు. నేను మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పోయిన తర్వాత కేటీఆర్ గారికి చెప్పిన పార్టీకి ఒక పెద్ద బాధ్యత ఉన్నది, అది మీరు ఇవాళ తీరుస్తారా రేపు తీరుస్తారా అది మనం తీర్చాల్సిన బరువు అది. ఎందుకంటే ఒక అపవాది కూడా ఉంది. ఆ అపవాదిని మనం వదిలించుకోవాలంటే ఎక్కడో మన కంట్రిబ్యూషన్ అవసరం. నిన్న మొన్న కూడా
పార్టీ కార్యకర్తల కోసం మేము ఇన్ని కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు నిధి ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో అంతకంటే 10 రెట్లు పార్టీలకు అతీతంగా ఈ 50 ఏళ్లలో 60 ఏళ్లలో తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉండి నష్టపోయినటువంటి వాళ్లకు ఏదో ఒక రూపంలో పుట్ట మనము బాకీ తీర్చుకోవడం మన బాధ్యత. అది నేను అదే విషయం చెప్పున్నాము. ఇదే 69 ఉద్యమకారులకు సన్మానం కూడా గాంధీ భవన్లో చేసుకున్నారు. బట్ నిజానికి జరగాల్సిన రీతిలో ఇప్పటికీ జరగలేదు. అందుకోసం మరి 10 ఏళ్ల కాలం జరుగుతున్నటువంటి ఈ సభలలో ఈ సరంభాల్లో వాళ్ళకి ఏం చేయగలుగుతారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈ మధ్యకాలంలో అందశ్రీ గారి యొక్క పాట ఏదైతుందో, అందశ్రీ పాట తెలంగాణ జాతీయ గీతం రాష్ట్ర గీతం అనుకుందాం. దాంట్లోకి పోయే ముందు మీ పీడీ యాక్ట్ గురించి నేను అడిగిన, మీరు దాని గురించి ఏం చెప్పలేదు. ఇక్కడ ఎందుకు లింక్ చెప్తున్నా అంటే ఏ రుణం తీసుకోవాలనో అది లేకపోతే నష్టమవుతుంది. ఇప్పుడు అందశ్రీ పాటని ఇప్పుడు ఏ ట్యూన్లో చేస్తాము, ఏ కళాకారుడు చేస్తాడు అనేది కూడా ఇప్పుడు తెలంగాణకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. అసలు దానికి పునాదైనటువంటి వాళ్ళు ఇంతమందికి సంబంధించిన విషయం ఇప్పటికీ తేల్చలేదు. ఎవరు ఇంకా ఒక కొలిక్కి తీసుకురాలేదని నా బాధ. ఎందుకంటే పీడీ యాక్ట్లో గరిష్టంగా ఈ రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం తెచ్చినటువంటి అని చెప్పేటువంటి పార్టీలో ముందు పీడీ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడాలంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు జయ తెలంగాణ గురించి మాట్లాడదాం. ఒక ప్రభుత్వమే మీకు పూర్తి వ్యతిరేకంగా ఉండి ఒక టీంని వేసి ఒక విధంగా కుట్రపూరితంగానే మిమ్మల్ని ఆ కేసులో ఇరికించారు 100%. ఎందుకంటే 10ల సంఖ్యలో బస్సులు వస్తున్నాయి, సకల జనుల సమ్మెను. అది కూడా కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిందేమో మనకు అక్టోబర్లో జరిగింది. ఇన్సిడెంట్ జరిగింది అక్టోబర్ 2 నాడు జరిగింది. సెకండ్ ఆర్ థర్డ్ జరిగింది. అరెస్ట్ ఎప్పుడైనామో దానికి అదే రోజు అరెస్ట్ అయినాము. నా బిడ్డ పెళ్లికి ముందు నేను ఆల్మోస్ట్ 28 days నేను జైల్లోనే ఉండే నేను బయటకు వచ్చిన. వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చిన తర్వాత November 1 మన విద్రోహ దినం జరుపుకున్న తెల్లారి నుంచి మళ్ళీ పీడీ యాక్ట్ క్లాంప్ చేసినారు. కుట్రనడానికి మీకు ఏం చెప్తున్నా అంటే జరిగిన రోజు నుంచి కంటిన్యూషన్ శిక్ష అనుభవిస్తే ఆ తీవ్రత అట్లుందని అనుకోవచ్చు. మర్చిపోయినటువంటి దాన్ని ఆల్రెడీ బెయిల్ నుంచి బయటకు వచ్చిన దాన్ని ఈ బెయిల్ ఎందుకు సస్టైన్ కావాలి, బియాండ్ బెయిల్ మనం కేసు పెట్టాలనుకొని వాళ్ళు నేను రైతుల కోసం రోడ్డు మీద ఎక్కింది, లేకపోతే ధర్నాలు చేసింది, విద్యార్థుల కోసం చేసిన కేసులను ఒక దగ్గర క్లబ్ చేసి ఒక స్మగ్లర్ల మీద దారికి రానటువంటి నేరస్తుల మీద పెట్టేటువంటి పీడీ యాక్ట్ని తీసుకొని వచ్చి డెకాయిట్స్ కేసు తీసుకొచ్చి పెట్టినారు. అంటే పాలకులు అనుకుంటే మనుషుల్ని, రాజకీయ నాయకుల్ని, బుద్ధిజీవుల్ని ఏ రకమైన ముద్ర వేయగలుగుతుంది అనడానికి చరిత్రలో నాతో సహా ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. ఇప్పటికీ అది కొనసాగుతా ఉంది. బహుశా ఈ మధ్యకాలంలో మీరు చూస్తే దేశవ్యాప్తంగా ఎవరి మీదనైనా సరే ఎవరు ఏదో ఒక ముద్ర వేయాలనుకున్నారు. చివరకు ఈ దేశానికి భావి భారత ప్రధాని అవుతాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ కూడా మావోయిస్టు ముద్రతోటి మావోయిస్టు భాష మాట్లాడుతుండనే స్థాయికి గాంధీ కుటుంబంకి అభియోగం మోపే స్థాయికి దేశ రాజకీయాలు వచ్చినాయి. అది పరిస్థితి. అంటే ఈ పీడీ యాక్ట్ తర్వాత నిజంగా అంటే మీరు తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు తీసుకుపోయారు. 12 నెలలు అంటే ఒక 1 year మిమ్మల్ని లోపల నుంచే ప్రయత్నం జరిగింది. కాకపోతే ఒక 40 daysలో బయటకు వచ్చినట్టున్నారు. అంటే తెలంగాణ సమాజం నుంచి మీకు రావాల్సినంత మద్దతు, రాజకీయ పార్టీల నుంచి రావాల్సినంత మద్దతు వచ్చిందని అప్పుడు అనిపించిందన్న మీకు? ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. ఫస్ట్ పార్ట్లో పార్టీ కొంచెం కన్ఫ్యూజన్ కావచ్చు, వేరే కారణాల చేత కావచ్చు, రెస్పాండ్ అవ్వడంలో కొంత గ్యాప్ ఉన్నది. పౌర సమాజం పార్టీతో సంబంధం లేకుండా నన్ను ఓన్ చేసుకోవడం ఏదో అది మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఒక చెరుకు సుధాకర్కి కలిసి వచ్చింది. అంటే పౌర సమాజంలో ఉన్నటువంటి రకరకాల పౌర హక్కుల సంఘాలు కావచ్చును, రచయితల సంఘాలు కావచ్చును, ఇవన్నీ సెక్షన్స్ ఏంటంటే టీఆర్ఎస్ ఎడల గొప్ప తాధ్యాత్మికతో ఏమి లేవు. ఏమి కొన్ని కారణాలు ఉండవచ్చు. బట్ నా అరెస్ట్కి వచ్చేసరికి పార్టీ ఏం చేయాలని దాన్ని లెక్కలేసుకునే లోపట్నే వాళ్ళు ఆల్రెడీ రోడ్డుకి వచ్చేసి ఆల్రెడీ స్పీడప్ చేశారు. ఎంఆర్పిఎస్ కావచ్చును, అరుణోదయ కావచ్చు, వీరసం కావచ్చు, అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు
అడ్వకేట్స్ బీభత్సంగా అడ్వకేట్ చేసి అయితే మీ అందరికీ గుర్తుంటే క్రైమ్ బ్రాంచ్ మొత్తాన్ని సర్కిల్ చేసి నిర్బంధం చేసింది. డాక్టర్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేసి మెడికల్ షాపులు తీసినాయి. సరే మన ప్రొఫెషన్ కూడా ఆ రకంగా గౌరవంగా ఇదే. సో నేనేమంటున్నా ఆ రెస్పాన్స్ లోపల అది అద్భుతం, నా ఒక్కరికే దక్కినటువంటి ఒక అరుదైన అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నా. పార్టీ కూడా ఇమీడియట్గా ఒక్కసారి ఆలోచన స్పీడప్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ మీకు నల్ల చొక్కాలు వేసుకొని ఎంటైర్ శాసనసభ్యులు టీఆర్ఎస్ నుంచి మీకు అసెంబ్లీ నుంచి నాంపల్లి దాకా మారతాన్ చేసినారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మిగతా అందరు కూడా కలిపి పార్లమెంట్ లోపల కూడా నిరసన తెలియజేసినారు. ఈవెన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా ఒక పీపుల్ డాక్టర్ అరెస్టెడ్ ఫర్ స్టేట్ కాజ్ అని చెప్పేసి దే ఆల్సో అంటే ఆర్టికల్స్లో ప్రస్తావించినారు. ఇంగ్లీష్లో కూడా చాలామంది ఆర్టికల్స్ రాసుకున్నారు. ఒకటి తెలంగాణ ఉద్యమానికి ఉన్న లెజిటిమసీని మనం అంతర్జాతీయంగా చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం వచ్చింది. ఒక టైం అట్లా వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీల ఉద్యమానికి లెజిటిమసీ ఎంత ఉంది, పీపుల్ యాక్సెప్టెన్స్ ఎంత ఉంది వేరే సంగతి. కానీ ఒక్క వరవర్రావు అరెస్ట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలందరినీ ఒక దగ్గర పోగేసగలిగి ఇవాళ ఒక పాపులర్ డిమాండ్ తీసుకొచ్చి ప్రెషర్ తీసుకొస్తేనే కదా ఆయనకి ఇప్పుడు రకరకాల షరతులతో వదిలిపెట్టినారు. మిగతా వాళ్ళందరినీ కూడా తర్వాత కన్సిక్వెంట్గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో అట్లాంటి ఒక క్రమం కూడా నా జీవితంలో జరిగినందుకు బియాండ్ ది అంటే పొలిటికల్ అవకాశాలు ఉన్నాయి కదా, చర్చ వేరే. నాకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు వేరే సంగతి. కానీ దానికి మించి నా కంట్రిబ్యూషన్ హిస్టరీలో రికార్డ్ అవడానికి అవకాశం వచ్చేది. అంతకంటే పెద్ద ధన్యమైనటువంటి అవకాశం ఉండదు. సో మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీలు ఎంతవరకు ఓన్ చేసుకున్నా ఎంత అవకాశం ఇచ్చిందంటే ఇవాళ తెలంగాణలో అందరినీ కూడా మనం బోన్లో నిలబెట్టాలి. ఆ మాటకు వస్తే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అని వాళ్ళ బోన్లో పెట్టే స్థాయిలో ఉంది. చాలామంది మిగతా వాళ్ళు చాలా కన్వీనియంట్గా ఒక పార్టీ మీద దుమ్మెత్తిపోస్తాం. బట్ ఇవాళ ఎవరు తక్కువడేం కాదు. మీరు బహుశా నా జీవితంలో గమనించినట్టయితే కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ ఎట్లా బిహేవ్ చేసింది ఆనాడు నేను బయటకు వచ్చేప్పుడు పరిస్థితులు ఏముండే. అయినప్పటికీ కూడా ఒక కంపారిజన్ లోపల నేను బీఆర్ఎస్ ఇచ్చినప్పుడు చాలామంది ఇంత 10 ఏళ్ళ ఒక ఎదురీత తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చినా కూడా ఒక మాట నేనేమంటున్నా, అల్టిమేట్గా పొలిటికల్ కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. అంటే నీ ఉనికిని గుర్తించడానికి నిరాకరించేటువంటి రెండింటిని ప్రశ్నించేట పరుస్తున్నప్పుడు నువ్వు ఎంత ప్రజా వ్యతిరేకత మీద బోర్డు పెట్టుకుంటేంది. ఇవాళ సోకాళ్ళు ప్రజాగ్రహం పేరు మీద ఇవాళ అధికారులకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ 5 నెలల కార్యాచరణలో ఏడిపోతున్నాం, ఏం కరెక్షన్ చేసుకుంటున్నారు, ఏ రకమైన పొందికతోటి మంత్రివర్గం ఉన్నది, ఏ రకమైన పొందికతోటి ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు లీడర్షిప్ చేస్తున్నారు, అన్ని జిల్లాల్లో కూడా ఏ సామాజిక వర్గాలు ఇవాళ ప్రాతినిధ్యం వహించి రాజకీయాలు శాసిస్తున్నాయి, ఎంత కార్పొరేటీకరణతోటి ఇవాళ ఎన్నికల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దిస్ ఈజ్ ఆల్ nowadays is not pertain to single party. It's all the parties, across all the parties. మీరు బీజేపీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కార్పొరేటర్లు అందరినీ తీసుకుపోయి ఎంపీ టికెట్లు ఇచ్చుకున్నారు. బీఆర్ఎస్ అంతమందికి ఏం చేసిందో అంత 10 రెట్లు హీనస్థితిలో కాంగ్రెస్ మనం అమలు చేసింది. నేను చాలా సందర్భాలు చెప్పిన, ఇవాళ కూడా మీకు చెప్తాను. ఇవాళ తెలంగాణ కోసం ఉద్యమం చేసినట్టు ఉద్యమకారులకు ఎంత నష్టం జరిగిందో ఆయా రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి సిన్సియర్ కార్యకర్తలు కూడా అంతే అన్యాయం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణలో ఇవాళ అత్యంత దారుణమైంది. ఎందుకంటే రాష్ట్రం కోసం పోరాడినటువంటి ప్రజలకు ఉద్యమకారులకు నష్టం జరిగింది ఒక ఎత్తు. ఆయా రాజకీయ పార్టీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు, అన్నిటికంటే వాళ్ళ పార్టీలు అధికారులు రావాలని కొట్లాడేటోళ్ళు వాడికి ఏ విధమైన స్టేక్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా 4 రోజుల ముందు ఎవరు డబ్బులు తీసుకొని వస్తే వానికి బీఫామ్లు ఇచ్చి మేము ప్రజాపాలన పెట్టుకుంటుంది, నువ్వు బంగారు తెలంగాణ పెట్టుకుంటుంది, నేను మోడీ సూపర్ డూపర్ అని చెప్పుకుంటుంది. నువ్వు అల్టిమేట్గా చేసింది ఏంది? నేను అంటున్నా ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కూడా దురదృష్టం ఏంటంటే ఎవడు పనిచేసే ఏళ్ళ నుంచి ఎవరికి అవకాశం రాకపోయే వర్గాలను వదిలిపెట్టి వీళ్ళే పోయి ఉరుకురికి పోయేసేసి 1-2 కులాలు ఆనవే మాట్లాడుకొని వస్తే బయట ఏముంటుంది? అంటే మాలాంటి వాళ్ళకు ఇవాళ బిగ్గెస్ట్ టార్చర్ ఏంటంటే కళ్ళ ముందర ఇన్ని రకాల పరిణామాలు జరుగుతున్నాయి కదా. చాలా మంది అంటుంటున్నారు, ఎందుకన్నా ఇంత చూసి కూడా మీరు ఇంత శ్రమ అవసరమా, అసలు రాజకీయాలు మీకు అవసరమా అనే మాట కూడా అంటుంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా, బయటి ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా తెలవాలి. ఫ్లాటు
క్రీస్తు పూర్వం అంటాడు ఒక మాట. ఓకే. నువ్వు రాజకీయాల్లో ఉండాలని నీకు అనిపించకపోవచ్చు, ఎందుకంటే బయట వెధవాళ్ళందరూ తర్వాత ఏమంటారు దాన్ని బుద్ధిహీనులందరూ కూడా రాజ్యం చేస్తున్నారని నీ కోపం వచ్చి రాజకీయాలు దూరంగా ఉండాలని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు దూరంగా ఉండడం వల్ల జరిగేది ఏంటంటే నీ ముందల నీకంటే ఏమి ప్రజలేడల ఏమాత్రం ఆసక్తి లేనటువంటి వాళ్ళు బుద్ధిహీనులు వాళ్ళు రాజ్యం చేయడం అనేది నీకు ఒక పెద్ద టార్చర్ ఉంటుంది అంటారు. ఇవాళ అదే టార్చర్ మనందరం అనుభవిస్తాం. సో తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నది ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఓకే. సో ఆ 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో తెచ్చిన పార్టీ ఉంది, ఇప్పుడు ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణం వరకు మీరు గమనిస్తే, మీరు పరిశీలిస్తే ఏమైనా గుణాత్మకమైన మార్పు ఏమైనా కనిపిస్తుందా మీకు? అంటే రాజకీయంగా కావచ్చు. ఒకటి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది చెప్పుకున్నట్టుగా ఫస్ట్ టైం తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాల్సి ఉండే, అన్యాయం జరిగింది అనేటువంటి ఒక చర్చ చాలా సందర్భాల్లో జరిగింది. జరిగినప్పుడు పబ్లిక్ నిర్ణయం కదన్నా రావడం. దానికి అప్పుడు ఏమన్నారు, చాలా సందర్భాల్లో తెలంగాణ కోసం అంటే లేదా ఆయా రాష్ట్రాల కోసం కొట్లాడినటువంటి వాళ్ళు జేఎంఎం అనుకోండి, ఛత్తీస్గఢ్ చాలా ప్రాంతాల లోపల కొట్లాడినటువంటి వాళ్ళకి అవకాశం వచ్చింది కదా, వచ్చింది కదా, ఆ ప్రకారం టీఆర్ఎస్ కరెక్టే వచ్చింది కదా అని చెప్పి కూడా చర్చ జరిగింది. సో నేనేమంటున్నా, స్వరాష్ట్రంకు ఏం చేయగలుగుతాం అనేటువంటి అవగాహన తెచ్చినటువంటి పార్టీకి, కొట్లాడిన పార్టీకి, ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వమే బేస్ చేసుకున్న పార్టీకి ఉంటుంది అని చెప్పేసి సహజంగా అందరూ బిలీవ్ చేస్తున్నారు. 2014లో వచ్చినందుకు ఆ కంట్రిబ్యూషన్ ఎక్సర్సైజ్ కూడా సీరియస్గా జరిగింది. తర్వాత దాని నుంచి వైదొలిగినారా స్ట్రైట్ అంతే కమిట్మెంట్ తోటి ఉన్నారంటే మీరు చర్చ పెట్టవచ్చు. కానీ డెఫినెట్గా ఇనిషియల్ డేస్లో చాలా క్యాజువల్గా పాలన చేసి రోజు ఢిల్లీకి పోయి అప్ అండ్ డౌన్ చేసేటువంటి స్టైల్ కంటే కూడా పాలన మీద ఇక్కడ కూర్చొని దృష్టి పెట్టేటువంటి తత్వం ఏది ఉందో అది డెఫినెట్గా మీకు మౌలిక రంగంలో చాలా విషయాలు ఇప్పుడు కానీ చాలా కంట్రిబ్యూషన్ ఇచ్చింది. సార్ అక్కడక్కడ మీరు చెప్పే అభియోగాలు, అవినీతి లేదా కొంత దుబారా కొన్ని విషయాలు ఏవైతే చర్చ పెట్టవచ్చు. బట్ అల్టిమేట్గా ఓవరాల్ లెక్క వేస్తే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ తను చేయాల్సిన పని ఏ మేరకు చేయాలో అంత గొప్పగా చేయకపోయినా తప్పకుండా జాతీయ పార్టీలకు చెప్పుకునే వాళ్ళకంటే మంచిగా చేసి ఇంకా బాగా చేయాల్సి ఉండే, దాని ఏదైతే బేరగిసినట్టుగా చేయాల్సి ఉండే దారి కొంచెం తప్పిండ్రు అని చర్చ ఉంటే చర్చ వేరే పెడదాం. బట్ ఇన్ని నక్షలు ఏమంటే డెఫినెట్గా దాని కంట్రిబ్యూషన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇవాళ గణాంకాలని చెప్తున్నాయి. మన కళ్ళ ముందల తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినట్టు ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు కానీ లేకపోతే అప్రిషియేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్ కానివ్వండి, హైదరాబాద్ పర్సెప్షన్ కానివ్వండి, క్యాపిటల్ పర్సెప్షన్ కానివ్వండి, ఆ విషయంలో పుట్ట డెఫినెట్గా మనం స్టేట్ చాలా ఎమర్జింగ్ స్టేట్గా మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా మనం చెప్పుకున్నాము. యథార్థం కూడా అట్లా జరిగింది. ఇప్పుడు కూడా అట్లా జరగాలి. ఒక్కటే మనం సంతోషపడాలి ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే శ్రమ చేసారో ఆ లెగసీని డెవలప్మెంట్ సంబంధించి నేను కంటిన్యూ చేస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు. మేము డిస్మాంటిల్ చేస్తాం అనలే. ఎందుకంటే డిస్మాంటిల్ చేస్తామని ఎందుకు అనలేదంటే జరిగింది కాబట్టి, అభివృద్ధి జరిగింది కాబట్టి ఆ మాట అన్నాడు. సో నేనేమంటే ఆ మాట నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. దీని బ్రాండ్ ఇమేజ్ని పొరపాటున కూడా తగ్గించకూడదు. రాష్ట్రం దివాలా తీసింది, ఇక్కడ లంక బిందెలు లేవు, ఎవరు ఏమున్నది, అది కాళేశ్వరం కూలిపోద్ది, ఇది కుంగిపోద్ది, అది పరిగిపోద్ది. ఈ భాష నుంచి బయటపడాలి. అంటే 10 సంవత్సరాల శ్రమని తక్కువ చేసి చూడకూడదు, ఆశ కల్పించే విధంగా ఉండాలి. స్టేట్కు ఫ్యూచర్ ఉన్నది, ఈ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలకు అంకిత భావం ఉన్నది, రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం అవుతారు అనేటువంటి పాజిటివ్ పర్సెప్షన్ ఇస్తేనే నువ్వు చెప్పే అటువంటి కొత్త లాంగ్వేజ్ కదా. ఇప్పుడు ఏది పెట్టుబడులు రావాలి, సంపద పెరగాలి, ఇవన్నీ కొత్త కొత్త డైలాగులు ఉన్నాయి కదా, అవి జరగాలన్నా కూడా నీకు ఆ బేస్ లైన్లో కూడా కమిట్మెంట్ ఉండాలి. ఉండకుండా నువ్వు నెగటివ్ సైడ్లో పోతే నష్టమైంది. ఇప్పుడు ఏం నష్టమైంది? నిన్న మీరు చూసినాం, కాళేశ్వరం చూసినారు. ఇవాళ మీరు అల్టిమేట్గా ఏం చెప్పి నువ్వు ఎల్ఎన్టీ వచ్చేసి ఎవడా చెప్పింది ఒక పిల్లర్ దగ్గర మాత్రమే ఇది ఉన్నది, మీరు దాన్ని రిపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు అన్నారు. దానికి ముందు కూడా ఒక కరెక్షన్ అయింది. పైన
మనము తుమ్మిడెట్టి తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ దాంట్లో ఒక్క దగ్గర నుంచి కూడా మనం పని మొదలుపెడితే అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకొని పోసేసుకొని మనం పనిలో తీసుకోవచ్చు అని వచ్చింది. సో ఇంత అవకాశం స్పేస్ ఉండగా నేను కాళేశ్వరంలో డిఫెక్టివా కాదా ఇవన్నీ మాట్లాడదు పెద్ద చర్చ. ఎంత ఫైనాన్షియల్ ఇంతకంటే ఎఫిషియన్సీ లేకపోయినా ఆల్టర్నేటివ్ లేకపోయినా అంటే అది దాని చర్చ వేరే పెట్టుకుందాం. బట్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఈ తెలంగాణ ప్రజలు రేపు కట్టాల్సిన ఇదివరకు కట్టినటువంటి 1,30,30 కోట్లు 40 కోట్ల రూపాయల 1,40,40,000 కోట్ల లక్షల కోట్లు అంతే 1,30,30,000 కోట్లు అంతే కదా. మరి ఇంత పబ్లిక్ మనీ నువ్వు అంత క్యాజువల్గా ఎట్లా మాట్లాడతావు? ఎందుకు ఈ మాట నేను అంటున్నట్టే కాంగ్రెస్ సోదరులకు నా విజ్ఞప్తి, లాంగ్ అవైటింగ్ కాంగ్రెస్ పవర్ కోసం బయట ఒక అపవాదం ఏమంటే అరే రాష్ట్రం ఇచ్చినందుకు వాళ్ళకి రాకపోయే అధికారం ఉండే కదా, అది కూడా ఫుల్ఫిల్ అయింది. తెచ్చినందుకు వాళ్ళది 10 ఏళ్ళు ఫుల్ఫిల్ అయింది, ఇచ్చినందుకు మీరు చెప్పిన ప్రకారం ఫుల్ఫిల్ అయింది. ఫుల్ఫిల్ అయిన తర్వాత మీ యాటిట్యూడు మీ కామెంట్స్ ఇంత నాన్ సీరియస్గా ఉంటే తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటుంది. ఫస్ట్ ఏది పడితే అది మాట్లాడము. నిన్న మన కోమటిరెడ్డి వెంకరెడ్డి 20 లిఫ్ట్లు పెడతా ఎవడా చెప్పింది కరెక్ట్ అరే ఎవడు ఇప్పుడు నేనేమంటే 14 సార్లు అయితే పోనీ ఓకే స్టాప్ ఎట్ 14 బై ఎవడొద్దన్నాడు. బట్ కామెంట్స్ ఎందుకు అంటున్నా నేనేమంటున్నా, ఒకటి స్ట్రక్చర్ ఏదన్నా కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ పెండింగ్లో వదిలిపెట్టిన వాటికి ఇప్పుడు నువ్వు ఇమీడియట్ పెట్టుబడి పెట్టి ఇప్పుడు నువ్వు 2 లక్షలకు 1 లక్షకు అమ్ముకో పేదవాళ్ళకు అమ్మకి ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇది కట్టరని చెప్పు. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసి అది గాలి కూలిపోయేలాగా చేయకు. నేనేమంటున్నా, ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు ఉన్నాయండి, రాజీవ్ గాంధీ గృహకల్ప ఇండ్లు ఉన్నాయి మీకంటే మీరు అన్నకు మరి గుర్తొచ్చి చెప్తున్నా. 1000 ఇండ్లలో వేకెన్సీలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేసింది, అరే బాబు దానికి ఏముందో ఆ రిపేర్లు మంచి చెడు చేసి ఆ మేరకు వచ్చేటట్టుగా చేసి యాక్షన్లో పెట్టి అమ్మేసేయండి అని చెప్పింది. 100 ఇండ్లు 1000 ఇండ్లు అది లిక్విడేట్ అయ్యే అవకాశం ఎంత వస్తే అంత తీసుకున్నది, అంత మాత్రం ప్రభుత్వానికి ఆ ఫీడ్బ్యాక్ ఆఫ్ ఫైనాన్స్ వచ్చింది. మరి అది ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కూడా నువ్వు కేసీఆర్ చేసి మేము ముట్టుకోమన్నట్టుగా వదిలేసి కూర్చుంటే నష్టం అవుతుంది. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్ళు మాత్రమే గడిచినాయి, ఇంకా అనేక ఏళ్ళు మన తెలంగాణను కొనసాగించాల్సిన అవసరం ఉంది కదా. అందుకోసం ఏది పడితే అది మాట్లాడకుండా నాన్ సీరియస్గా ఉండకుండా 10 ఏళ్ళ దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే అదృష్టం మీకు వచ్చింది. ఇప్పుడు దీన్ని తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షతోటి ఎంత జరుపుకుంటే అంత మంచిది. దీన్ని కుప్పకూర్చుకుంటే మీకే నష్టం. ఎంత జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన తెలంగాణ సంబంధించినటువంటి ఒక సొంత ఇమేజ్ తోటి ఇవాళ నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. దాన్ని నిలబెట్టుకోండి, అది బాధ్యత ఇవాళ. ఇప్పుడు ఉత్సవాల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. అంటే ఇదే పని మొదటి ప్రభుత్వం చేస్తుంటే ఎలా ఉండేదంటారు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న దాని గురించి మీరు ఎట్లా చెప్తాను మీకు. నేను 2015లో నేను వచ్చి తెలంగాణ ఉద్యమం వేదిక పెట్టాం. 2015 2016లో నేను దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు పిసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ పిలిచి నిజాం కాలేజీ గ్రౌండ్లో కృతజ్ఞతా సభ పెట్టాలని మొత్తం ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకున్నాం. అంత ప్రాసెస్ అయింది. పాప మామ ఈ లోపల ఉత్తరప్రదేశ్లో సడన్గా గిడ్డినెస్ వచ్చి కింద పడిపోయింది. గుర్తు తెచ్చుకుంటా, గుర్తుంది కదా. సో ఆమెను పిలిచి తెలంగాణ ప్రజల ముందల మన కృతజ్ఞతను తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది అని నా నిశ్చితమైన అభిప్రాయం 2015-16 ఉన్నది. నేను ఇది మాత్రమే కాదు, అది జరిగితే ఒకవేళ అందరినీ పిలవాలని చెప్పి ఆ రోజు బిల్లుకు మద్దతు ఇచ్చిన వాళ్ళల్లో అజిత్ సింగ్ ఇంటికి పోయిన నేను. ఇంట్లో పోయి కలిసిన వాళ్ళ పిలవాడు జయంత్ సింగ్ని కలిసినాం, ఇంట్లో కూర్చున్నాం. మరి వాళ్ళు పిలుస్తలేరు కదా అంటే, ఎవరు పిలిచినా పిలకపోయినా సార్ మీరు తెలంగాణ ప్రజలకు మిమ్మల్ని ఒక సందర్భం పిలుస్తాం మీరు రావాలని అడిగినాం. డి రాజాని కలిసినాం. ఏమి ఆయన ఎవరు శరద్ పవార్ వాళ్ళ నేషనల్ సెక్రటరీ ఉంటాడు ఒక ఆయన, త్రిపాఠి అనుకుంటా, వారింటికి పోయినాం. తర్వాత సంగమా అయితే అసలు పాపం 3 రోజులు ఉంచుకున్నాడు మమ్మల్ని, నన్ను ఎన్నంని. అండ్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఆయన మాతో టచ్లో ఉన్నారు. వారిని హైదరాబాద్ పిలిచి తెలంగాణ కోసం వాళ్ళు ఏం చేసిండ్రు, తెలంగాణ ఎంత గొప్ప స్టేట్ అని చెప్పేసి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టినాం. రికార్డెడ్ ప్రెస్ మీట్ సోమాజిగూడలో. సో నేను ఏమంటున్నట్టు
లీడర్షిప్ కు ఆ విజన్ ఉండాలి. మన కోసం ఎవరు ఎక్కడికి వచ్చిన జాతీయ స్థాయిలో వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రౌండ్ల క్షేత్రస్థాయిలో కొట్లాడిన వాళ్ళ ఎడల మన కృతజ్ఞత ఉండాలి, జాతీయ స్థాయిలో మద్దతు ఇచ్చిన వాళ్ళ ఎడల కూడా ఉండాలి. 100% కాంగ్రెస్ పార్టీ రేపు పిలుచుకొని వస్తే అదొక పెద్ద హిస్టారికల్ ఈవెంట్. సరే ఇదే రేవంత్ రెడ్డి ఆయన బలిదేవత అనలేదంటే అన్ననాడు పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట్లాడవచ్చు. బట్ నేను కేసీఆర్ గా వారి యొక్క మాటని రిపీట్ చేస్తున్నా, సేమ్ వర్డ్. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిన అంశము శ్రీమతి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇదే కదా మా రికార్డెడ్ స్టేట్మెంట్ కదా. సో ఆమెకు సంబంధించి ఎక్కడ ఇంతకంటే భిన్నంగా మాట్లాడడం కుదరదు. ఆమెకు ఇవాళ మనం ఒక పార్టీ వాళ్ళొక పార్టీ కాబట్టి మనం పిలవలేకపోవచ్చు, లేదా రేపు ఇండియా కూటమిలో భాగస్వామ్యత రేపు మళ్ళీ కలిసి పనిచేయవచ్చు. వీ డోంట్ నో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఈ క్షణానికి ఆమె వస్తే తెలంగాణ ప్రజలకు సంబంధించి చాలా గొప్ప విషయం. అది మేము చేయాలనుకున్న పని. ప్రభుత్వం అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మిత్రపక్షాలుగా కాంగ్రెస్ దగ్గర పోయి వారిని ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకున్నాము. దిగ్విజయ్ సింగ్ని బిఫోర్ కమింగ్ టు హైదరాబాద్ అన్ని డిసైడ్ చేసుకుని నేను ఉంటా, పనిలో ఖచ్చితంగా చేద్దాము, చాలా బాగుంటుంది, మంచి ఐడియా అని చెప్పి వారు అన్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్ ఆమె పడిపోవడం, లేకపోతే ఓ అవకాశం మాకు కలిసి వచ్చేది. సో అందుకోసం దయచేసి నా సోదరులు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకు విజ్ఞప్తి చేసేది, మనకు సరే ఇవాళ ఏ కారణాలన్నా కానీ కాంగ్రెస్ ఆహ్వానించడాన్ని అపోజ్ చేయొద్దంటారు. ఆహ్వానించడం అపోజ్ చేయదు కాదు, మనం కూడా ఆహ్వానించాలి. ఆమె హైదరాబాద్కి వస్తే ఆమెను ఆహ్వానించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. నేను ఏమంటున్నా, ప్రధానమంత్రిని ఆహ్వానించవా అనే సంగతి నీకు వేరే సంగతి ఏమి. బట్ సోనియా గాంధీకి సంబంధించి, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక ఆత్మబంధువు ఆమె. ఎందుకంటే మన గోస, మన పిల్లల బలిదానాలు విన్నది కాబట్టి ఆమె అంత మూవ్ అయింది. బియాండ్ ద థింగ్స్ ఇప్పటికీ ఆంధ్రాలో అవి శాపనార్థాలు పెడుతున్నట్టుగా చట్ట పరిధికి సంబంధం లేకుండా పక్కడబందీగా ఏం చేస్తారో చేసి బిల్లు పాస్ చేయమని చెప్పి హుకుం జారీ చేసినటువంటి ఒక గొప్ప మనిషి సోనియా గాంధీ. ఈ హుకుం జారీ చేసింది అనేది వాళ్ళకి ఆంధ్రాలో ఉన్నటువంటి లాబీకి ఇప్పటికి కూడా తొలుస్తుంటుంది అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అక్కడ నామరూపాలు చేయడానికి ఆ తొలవడమే కారణం. మరి నువ్వు కూడా అట్లా చేస్తే ఎట్లా? నేను అంటున్నా, అంటే మనం దీని గురించి ఎందుకు చర్చించుకోవాలంటన్నా, ఇప్పుడు దైవికంగా అంటే వ్యక్తిగతంగా దేవుని మీద నమ్మకాలు, మొక్కుకోవడాలు, మొక్కులు తీర్చుకోవడాలు అది వైయక్తికం. అది సో మనకు సహకరించిన మనిషిని గుర్తుంచుకోవడం అన్నది. కానీ జరిగింది ఏంది, మనం అన్ని దేవుళ్లకు మొక్కులు చెల్లించారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత. అంటే ఒక విధంగా కృతజ్ఞత ప్రకటించారు, పొర్లు దండాలు పెట్టిండ్రు, ప్రభుత్వం తరఫున కూడా కృతజ్ఞత ప్రకటించారు, కానుకలు చెల్లించారు తిరుపతిలో, ఇక్కడ అజ్మీర్లో. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఒక బలమైన మూలమైన శక్తిగా ఉన్న సోనియా గాంధీని మాత్రం విస్మరించిరన్న విమర్శ పార్టీ మీద చాలా ఉంది, బీఆర్ఎస్ మీద, ప్రధానంగా కేసీఆర్ మీద. నేను ఒక మాట చెప్తాను. అంటే ఈ విషయాలు నేను ఒక భిన్నమైన అంటే వారు ఒక వేరే రాజకీయ పార్టీలో ఉన్న తర్వాత పోటీ అంతా కాంగ్రెస్కు టీఆర్ఎస్కి మధ్యనే ఉన్న తర్వాత నాకు అంతకంటే వారు చేయడానికి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది పొలిటికల్ సాధ్యమయ్యేది కాదు. అవుట్ ఆఫ్ ద వే ఒక చాలా డిగ్నిఫైడ్గా అయినా అసెంబ్లీ వేదికగా అది ప్రకటించారు. అది నేనేమంటున్నా, సాధారణమైన రాజకీయ నాయకుడు చేసే పని కాదు అది. ఒక అత్యంత పరిణత ఉన్న నాయకుడు మాత్రమే ఒక అసెంబ్లీ వేదికగా ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ అనే పదం చూసినారా? ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఎందుకంటే చరిత్రలో ఏనాడైనా అది రికార్డులో ఉండాలని చెప్పేసి ఆయనకు చాలా స్పష్టమైన కమిట్మెంట్ ఉన్నది. సో అది జాలిగా నేనేమంటే సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ని ఎత్తి పట్టడానికి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడింది. అది అందరు రాజకీయ నాయకులు చేసిన కంట్రిబ్యూషన్ కంటే చాలా పెద్దది. దాని కంటిన్యూషన్లో ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, అది ఎంత వైభవంగా చేసినా అంతే గొప్పది. కేసీఆర్ గారు కూడా దానికి వారు చేస్తున్నందుకు మనం ఎట్లా ప్రతి సంవత్సరం చేస్తున్నది, ఈసారి పార్టీగా మనం 3 రోజులు చేయాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకొని 1st, 2nd, 3rd అన్నారు. నేను బీఆర్ఎస్ నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, పాత ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు రాజకీయాలతోటి ఎవరి రాజకీయ విశ్వాసాన్ని వాళ్ళే ఉంచుకొని అద్భుతంగా తమకు తోచిన మేరకు చేసి, నువ్వు అన్నదానమే చేస్తావా, ఉద్యమకారులకు సన్మానమే చేస్తావా, లేకపోతే గాయపడ్డ వాళ్ళకి ఏం చేస్తావా, ఏది చేసినా ఒక మనిషిని నువ్వు కలిసినప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రావడంలో రాష్ట్రం రావడానికి వీళ్ళు కారణం.
రాష్ట్రం తేవడానికి వీళ్ళు కారణం, రాష్ట్రం ఢిల్లీ నుంచి తేవడానికి అక్కడ ఉన్న ఒక పార్టీ కారణం. ఇట్లా చెప్పుకునే ఒక ప్రయత్నాన్ని బియాండ్ ద పాలిటిక్స్. నేనంటే దీంట్లో సుష్మా స్వరాజ్ కంట్రిబ్యూషన్ కూడా గొప్పగానే చెప్పుకోవాలి. నేనేమన్నా సుష్మా స్వరాజ్ కంట్రిబ్యూషన్ కూడా గొప్పగానే చెప్పుకోవాలి. మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మా ఎండ్ర లక్ష్మీనారాయణ కంట్రిబ్యూషన్ కూడా గొప్పగానే చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకో, పార్టీలకు ఏముంటుంది సంబంధం? వాడు వెంకయ్యనాయుడు పట్టుకొని వెంకయ్యనాయుడు నీ కుట్రలు తాగమని చెప్పించి వెంకయ్యనాయుడు ఇంటి ముందర ప్రెస్ మీట్ పెట్టాడు బీజేపీ నాయకుల్ని. మనం ఎట్లా మర్చిపోతాం? తర్వాత ఒక లాబీ తెలంగాణ ఇవ్వడానికి అనుకూలంగా వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు 100% మేము తెలంగాణతోటి ఉంటామని చెప్పేసి ఆ పార్టీలో ఆర్గనైజ్ చేసుకున్నటువంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి కదా. మనం మాత్రమే కాదు, వేరే స్టేట్లో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా ఒక వ్యూహం ప్రకారం, పథకం ప్రకారం ఆర్గనైజ్ చేసి ఆ రోజు నీకు ఫ్లోర్ మీద చేయడానికి చేసిరు కదా. చాలా పెద్ద విషయం అది. ఆమె ఉన్నది, ఆ పేరు మన జగజీవన్ గారి కూతురు మీరా కుమార్ ఉన్నది. వాళ్ళు ప్రతి ఒక్క అన్నిటికంటే ముఖ్యంగా మర్చిపోయాను, బయన్జీ మాయావతి ఉన్నది. పోవాలి, పోయి మాయావతి గారు పిలిచి బీఎస్పీ పార్టీ చేయాలి. ఎందుకు చేయొద్దని మాయావతి కంట్రిబ్యూషన్ ఎట్లా మర్చిపోతాం? ఎంఆర్పిఎస్ కష్టపడలే, ఎంఆర్పిఎస్ కూడా మనం సన్మానం చేయాలి కదా. అన్ని కులాలని, వర్గాల, మిగతా వాళ్ళ కుల సంఘాలన్నింటినీ వాళ్ళ సన్మానం చేయాలి కదా. కవులు కళాకారులను చేయాలి కదా. కవులు కళాకారులు లేకుంటే ఎవరున్నారు? ఇవాళ మనము గూడంజన పాట రాసిండు, సరే మరి పాత కొత్తగా వచ్చిన రాష్ట్రం లోపల ప్రభుత్వాలు చేయలేదన్నావు, నువ్వు రేపు చెయ్యి పిలువు. ఇప్పుడు నువ్వు ఉత్సాహంతో కేసీఆర్ కూడా పిలుస్తున్నావు కదా, కేసీఆర్ని పిలవడం ఎంత ముఖ్యమో వీళ్ళందరినీ పిలవడం కూడా అంతే ముఖ్యం. సో మ్యాగ్నానిమిటీ తోటి బిహేవ్ చేయడం అనేది చాలా పెద్ద అది వాళ్ళ అవసరం. అందుకోసం మీ ద్వారా చెప్తామన్నా తప్పకుండా అందరినీ పిలవాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత నేనేమన్నా ఎంత కంజెస్టెడ్గా అంటే, సార్ మనకు డిజైన్ నీకు ఇష్టమన్నా లేకుండా ఒక అద్భుతమైన ఒక నావల్ డిజైన్ రమణారెడ్డి గారు అమరజ్యోతి ఒకటి చేసిండ్రు. అది ఆంధ్రవాడు కట్టి అల్ల పర్సంటేజ్ ఇవి టాపిక్ కాదు కదా. నీ కళ్ళ ముందర ఇట్లా కళ్ళ ముందర చూస్తే ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఇవాళ నగరం నడిబడిన ఉన్నది. దాన్ని రేపటి నుంచి ఏం చేస్తాము? కవులు కళాకారమైనటువంటి కుటుంబాల సంబంధించిన ఏదైనా మంచి చెడున్న తెలంగాణ సాహిత్యం మీద ఏది జరిగినా కూడా అలానే పెట్టుకో. దేర్ ఈజ్ అకామిడేషన్ మోర్ దెన్ 1000 people. కానీ అందులో తెలంగాణ ఆత్మ లేదు అన్న ఒక విమర్శ కూడా ఉంది. ఏం ఆత్మ కావాలి మనకు గన్ పార్క్ లో ఉన్న? నేను అడుగుతున్నా, ఆత్మ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నాయకుడికి ఉందా అండి? ఎవరి ఆత్మ అంటున్నా? జీవితాలతో ఆడాడుకుంటోళ్ళు, పదవుల కోసం మొత్తం ఆత్మని, ఆత్మగౌరవాన్ని, రాష్ట్రాన్ని అమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళ ఆత్మల గురించి మాట్లాడొద్దు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యమకారుల జీవితాలని, ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఊచకోత కోసిన వాళ్ళందరినీ కూడా మా మార్గదర్శనం చెప్పేవాళ్ళు ఆత్మల గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే కడపలో పేగులు దేవత అట్లా మాట్లాడితే ఎవరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడికి ప్రజలేడలు కానీ లేదా కింది కులాల వేళ కానీ కనీసం నిన్నర లేని వాళ్ళు ఆత్మల గురించి మాట్లాడితే, ఆత్మ అంటే చాలా పెద్ద మాట. అది తెలంగాణ ఆత్మ కనిపించడం లేదు. ఏం ఆత్మ కావాలంటున్నా నేను, ఏం ఆత్మ కావాలంటున్నా? ఒక అద్భుతం కదా. అంటే నేనేమంటే ఈ జనరేషన్లో ఒక న్యూ కాన్సెప్ట్ అది. ఇంతకంటే భిన్నంగా కూడా నాకు కూడా కాన్సెప్ట్ ఉంది. బహుశా మీ అందరికీ జిట్టా మేము కలిసి పెట్టినట్టు ఒక సభలో నేను ఒకటి ప్రపోజ్ చేసాను. మీరు ఐడియా ఉండుంటే, రాళ్ళు ఉన్నాయి కదా మీకు మర్రిగూడలో గుట్టలో మనకు ఒకటి ఉంటుంది, స్తూపం అనేది ఉంటుంది కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అందరు చూసుంటే అది ఆల్మోస్ట్ ఇట్ లుక్స్ లైక్ ఒక అమరవీరుల పైన ఒక్క దగ్గర మనం అమరవీరుల స్తూపం ఒక్క ఆనవాళ్ళు తీసుకొచ్చి పైన పెడితే మనిషితో సంబంధం లేకుండా నిర్మించిన ఒక కట్టడంలా కనపడుతుంది. దాన్ని దృష్టి పెట్టుకుని నేను దాన్ని అట్లా రాళ్లతో ఉండే పెద్ద కట్టడాన్ని హైదరాబాద్ కానీ ఇంకెక్కడ కానీ అవసరమైతే నేను గుండ్రంపల్లి నా స్థలం ఇస్తాను చెప్పిన. నాకు కాన్సెప్ట్ ఉన్నది భయ్, నేను అమలు చేయలేకపోయినా. నేను అంటున్నా రాళ్లతోటే, రాళ్ళు కాదు వాళ్ళు స్వరాష్ట్రం ఆనవాళ్ళు, ఏమి రాళ్ళు కావు వాళ్ళు స్వరాష్ట్రం ఆనవాళ్ళు. సంవేర్ మీరు గుర్తొస్తే చెమర్చు మా కళ్ళు, ఊపిరి ఉన్నంత వరకు ఈ రాష్ట్రం అర్పిస్తుంది నివాళులు. ఇట్లా ఒక కాన్సెప్ట్ తోటి ఒక పెట్టినాం మనం. సరే నాకు సాధ్యం కాకపోవచ్చు, బట్ ఒక కాన్సెప్ట్ని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పచెప్తే 100 మందితో రివ్యూ చేసి, రమణారెడ్డి ఈజ్ ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ ఆర్టిస్ట్ ఆయన. ఈవెన్ వాళ్ళ కూడా అందరు కూడా బాగా తెలిసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన మనిషి.
ఆ స్టీల్ వర్క్ ఏదైతుందో అంతకంటే ఇంకో భిన్నంగా ఇంకోటి పెట్టుకో. ఇప్పుడు నేనంటే చర్చ్ దగ్గర పెట్టిన దాని ప్రకారమే చెయ్యిపోయి మరిగూడలో ఉంది కదా దాన్ని నీకు మంచి బ్రహ్మాండ హైవేకు అంత కలిపితే 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు. ఇప్పుడు డిండి మీ రిజర్వాయర్ కొత్తగా వచ్చాయి, ఏ ఊరు అది, చెర్లగూడమా, ఆ రిజర్వాయర్, చెర్లగూడ రిజర్వాయర్ దాని మీదనే ఉన్నది. అద్భుతంగా డెవలప్ చేయు. నేను అడుగుతున్నా, నేను చెప్పిన ఇప్పుడు పేరుతో పాటతో చెప్పిన కదా, దానికి సరిపోయేటట్టుగా ఉంది, చెయ్యు. యు డూ ఇట్. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా, చరిత్రలో నిలిచిపోతారు. ఒక అద్భుతం చేయవచ్చు. దాని మీద ప్రతి రాయి మీద చనిపోయినటువంటి ఉద్యమకారుడు పేరు చెక్కాలి. పైనుంచి ఒక ప్రవాహంలా చెమట చెమ్మగిల్లుతున్నట్టుగా, కన్నీళ్ళు కారుతున్నట్టుగా, అంటే మన యొక్క అంకిత దృష్టిలో పెట్టుకొని మన ఆర్తి ఉన్నట్టుగా, అట్లా నీరు సన్నగా కారుతున్నట్టుగా ఒక ఫౌంటైన్ మెయింటైన్ చేయాలి. నాకు పెద్ద చాలా మంది డిస్కస్ చేసి నేను ఒక ఐడియాకి వచ్చిన, చేయవరం చేస్తామంటే అమలు చేయమని, నాకు సాధ్యం కాకపోవచ్చు అన్న. ఇప్పుడు మీరు ఇందాక కవులు కళాకారులు గూడాంజన గురించి మాట్లాడారు. ఇప్పుడు ఒక పాట గురించి, అందేశ్రీ రాసిన జయ జయ తెలంగాణ పాట గురించి వివాదం నడుస్తుంది. ఎందుకంటే దాని ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు కీరవాణితోటే జయించాలన్నా, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అన్న ఒక విమర్శ వస్తుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఈ వివాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎందుకంటే 10 సంవత్సరాలలో రాష్ట్ర గీతం లేకుండా అయిపోయింది ద్వారానే వివాదానికి ఆస్కారం ఇచ్చిన అందేశ్రీ. అంతేనా? ఆస్కారం వర్సెస్ ఆస్కారం. నేనేమంటున్నా, నమస్కారం కాదు, అది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జాతి గీతంగా చెప్పుకోవాలని మనం ఒక ప్రయత్నం చేసినాం. అందశ్రీ రాసేటప్పుడు నేను తెలంగాణ కోసం రాస్తున్న జాతి గీతం అని అనుకోలే. తెలుగు ప్రజల్ని కూర్చడానికి శంకరంబాడి రాసినటువంటి తెలుగు తల్లి పాట ఉందో అది కూడా ఆయన అనుకోని రాయాలే. ఓ సందర్భంలో ఎత్తిపట్టే అవకాశం వస్తుంది. అదొక రేపు చరిత్రలో ఎవడు హిస్టరీ చెప్పుకున్నా కూడా హూ ఆర్ ద రియల్ ఫైటర్స్ ఆఫ్ తెలంగాణ అంటే చరిత్ర దగ్గర బొమ్మ పెట్టుకుంటాడు, ఒక ప్రొఫైల్ పెట్టుకుంటాడు. నేనేం అనుకోని చేయలే, రేపు ఫ్యూచర్లో మొత్తం ఎప్పుడు చెప్పుకోవాలని ఏం చేయలేదు. మన పని మనం హిస్టారికల్ చేసినాం. ఇట్లా అందశ్రీ గొప్ప పని చేసిన. అందశ్రీ పాటలలో ఉండే ఫోర్స్ చాలా అరుదైనటువంటి ఫోర్స్. అది ఆ వాయిస్లో కూడా ఫోర్స్ ఉన్నది. చాలా మంది సజెస్ట్ చేసినట్టుగా అందశ్రీ పాడిన దాని విధంగా పాడడమే జాతీయ గీతానికి గౌరవం. దాన్ని పాటలాగా పాడదలుచుకుంటే వెర్సటైల్గా. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు అదేంటది మా తుజే సలాం అనే పాట ఉన్నది, మీరు రెహమాన్ కంపోజ్ చేసి, మా తుజే సలాం వందే మాత్రం ఉంది కదా, అది సాంప్రదాయకమైన వందే మాత్రం పాటకు భిన్నంగా కంపోజ్ చేసి, నువ్వు నీ పాటనే నువ్వే చేసి మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ తోటి ఇంకోటి నువ్వు చెయ్యు. బట్ సాధారణంగా జాతీయ గీతంగా ప్రజలు పాడుకోవడానికి నువ్వే చాలు. నీకంటే అర్హుడు లేడు. పాత స్టైల్ నేను వివాదానికి ఆస్కారం లేకుండా చేయాలంటే ఆస్కార్ భ్రమలను వదిలిపెట్టి అందశ్రీనే పాడాలి. నా డిమాండ్ అది. ఎందుకంటే నీ బాధ్యత కూడా అది. అవ్వాల రాసినాడు, పాట రాసినాడు. ఆ పాట అందశ్రీ గొంతులు ఎంత ఫోర్స్ ఉందో తెలియకపోవడం వల్ల కావచ్చు, ఇంకేదో కావచ్చు. ఎవరు పాడతారో లేదో తెలియని రోజులప్పుడు అప్పుడు వచ్చినటువంటి దాన్ని ఇనిషియల్గా ఏదో ఆయనకు ఉన్న దాంట్లో ఏదో రామకృష్ణుడు కంపోజ్ చేయించారు, అయిపోయింది. ఆ పాట కూడా పాపులర్ కావడానికి దాని కాంటెంటే ముఖ్యం తప్ప రామకృష్ణ గొంతు కారణం కాదు. ఉద్యమం లైవ్లో ఉన్నది కాబట్టి వేలాది ఆటోల లోపల లక్షల క్యాసెట్లు ఊర్లకి వెళ్ళిపోయింది. అది 2001లో నడిచిన నాడు స్టార్టింగ్ ఏం పాటకంతా విస్తృతి కల్పించింది కేసీఆర్ కదా, పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. దానికి ఆయనకు సహజంగా రచయితగా ఆయనకున్న కొంత ఏదైతే ప్రవేశం ఉందో అది అద్భుతంగా పనిచేసింది. దగ్గరుండి వి ప్రకాష్, మిగతా వాళ్ళు, అందశ్రీ, ఇంతమందిని కలుపుకొని చాలా పాటలు కంపోజ్ చేస్తేనే అవి నిజంగా మాట్లాడుకోవాలంటే ఎవడున్నాడు, ఏ రాజని మీరు చెప్పినటువంటి తెలంగాణ ఆత్మ లేదన్నటువంటి వాడు ఎవడయ్యా లేడు. మీరు చెప్పేటోడు ఎవడు 2001లో ఆ పార్టీ పునాది పోసుకున్నాడు, ఏ ఆత్మగల్ల మంచి లేడు. అర్థమైందా? అనివార్యంగా తెచ్చి ఏదో పెట్టుకొని పెట్టుకోవడం ఇదయింది. అట్లాంటి పాట తను మళ్ళీ పాడిన తర్వాత నువ్వు రామకృష్ణ పాడిన పాట మళ్ళీ నువ్వెందుకు పాడమని ఎవరేం అనలే. రామకృష్ణ కంటే అందశ్రీ పాటనే చాలా బాగుంది, దాంట్లోనే ఫోర్స్ ఉందని తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నీకు సర్టిఫికెట్ ఇచ్చేసిండ్రు. సో ఇప్పుడు ఈ ప్రయత్నాలు, ఈ కుప్పిగంతులని ఎందుకంటున్నా, నేనేమంటున్నా, ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే
ఈ వెతుకులాట పొద్దుపోని వెతుకులాట ఉంది కదా, తప్పు పని చేస్తున్నారు అంటున్నా. ఎందుకంటున్నట్టే ఒక అవకాశం మంచి సరే, ఇంత ముందుకు దాన్ని జాతీయ గీతం అని అనకపోయినప్పటికి కూడా నా లెక్క ప్రకారం అయితే ప్రతి వామపక్ష ఉపాధ్యాయ సంఘం టీచర్ ప్రతి స్కూల్లో అందశ్రీ పాటని ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పాడించారు. చాలా మంది దృష్టిలో, విద్యార్థుల దృష్టిలో ఇది మన జాతీయ గీతము. మనము ఏ ఫంక్షన్ ఉన్నా ఎక్కడికైనా తెలంగాణ గురించి ముచ్చట వస్తే ఇది ప్రార్థనా గీతంగా లేదా ప్రథమ గీతంగా దీన్ని పాడుకోవచ్చు అని చెప్పేసి యాక్సెప్టెన్స్ అయిపోయింది. అది అందుకోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు సడన్గా అనుకుంటేనో, అందశ్రీ గారు అనుకుంటేనో, ఇంకోరు అనుకుంటున్నా రాలేదు. అందశ్రీకి ఆ హిస్టారికల్గా ఆ అవకాశం ఏదైతే ఉన్నదో చాలా గొప్పది. అది ఆయన పెద్ద ఫీల్ కాకపోవచ్చు, కానీ అందశ్రీ పాటకు అంత గుర్తింపు వచ్చినందుకు చెరు సుధాకర్ అయితే గర్విస్తున్నాడు. ఎందుకంటే అట్లా రావాలి. ఇప్పుడు మన కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు, అన్న గోరటెంకన్నా మీరు రాసినటువంటి పాట పల్లె కన్నీరు పెడుతుంది, ఒక ప్రభుత్వాన్ని కూల్చివేసింది. కూల్చిందో కూల్చేదో తర్వాత వచ్చినబ్బా, కూల్చింది అనే చర్చ జరిగింది, అదే గొప్ప రికార్డు. అంతే కదా. అట్లనే అందశ్రీ పాట ఇదొక్కటి మాత్రమే కాదు కదా, ఒకటే జననం ఒకటే మరణం అది ఉందో, జై బోలో తెలంగాణ పాట ఉంది కదా, అది నీవు జై బోలో తెలంగాణ టైటిల్ సాంగ్కి వచ్చింది. సో అందుకోసం ఇంకా అందశ్రీని ఎవరు దరిదాపుల్లో కంపేర్ చేసుకొని లేపాల్సిన అవసరం లేదు. హీ మేడ్ హిస్టరీ, హీ విల్ బి కంటిన్యూ. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచంలో నదులన్నీ తిరిగి వచ్చిండు ఆయన. గాదా సప్తశతి కంటిన్యూషన్ లోపల ప్రపంచంలో ఉన్నటువంటి 100 నదులన్నీ తిరగచ్చు. అందుకోసం ఇప్పుడు 100 నదులు తిరగడం వల్ల ఆస్కార్లో ఉండేదాన్ని వెతకాల్సిన అవసరం లేదు. ఇక నా రిక్వెస్ట్ అందశ్రీనే పడాలి. ఇక దాన్ని ఎండ్ చేద్దాం. గీతంతో ఏమన్నది. అంటే మన రాష్ట్రం ఏర్పడడానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలతోటే ఒక రాష్ట్రం ఏర్పాటైంది అనుకున్నాం. సో నిజంగానే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలు కానీ లక్ష్యాలు కానీ సిద్ధించినా ఏ మేర కంప్లీట్ అయినాయి అనుకుంటున్నారు? అంటే దాన్ని మనము ఒక బ్లాక్గానే ఆలోచించవద్దు. డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ చూసుకుంటే స్టేట్ డెఫినెట్గా తన కాలం మీద తను నిలబడేటకు స్థాయికి వచ్చింది. పాలనా రంగంలో కూడా ఢిల్లీతో సంబంధం లేకుండా తనకు తానుగా వెతుక్కునేటువంటి అవకాశం వచ్చింది. పెట్టుబడులన్నీ బయట నుంచి అట్రాక్ట్ చేసే స్థాయికి వచ్చింది. బట్ ఏ కారణం అయితే ఏమిటి అంటే, నేను ఎందుకు ఈ మాట అంటానంటే, మాటికి ఈ మధ్యకాలంలో ఒక బ్యాడ్ టెండెన్సీ ఏముంటుందంటే, నువ్వు ఏదైనా ఒక పార్టీకి పోతే ఆ పార్టీని డిఫెండ్ చేస్తేనే నువ్వు మాట్లాడాలి, లేకపోతే నీ పార్టీకి ఎందుకు ఇన్ని తట్టేడు తప్పులు ఉన్నాయి చూడు, నువ్వు ఆ తప్పులున్న పార్టీలో ఉన్నావు కదా అని చెప్పి ఒక చూపెట్టే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా, ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీలో కొనసాగినంత మాత్రాన దాని సమయంలో ప్రతిదాన్ని నువ్వే భుజాన వేసి మొయ్యాల్సిందే అనేటువంటి ఈ బలవంతమైనటువంటి ఫిట్టింగ్ ఉంది కదా, దాని నుంచి సోదరులు ఎవరైనా సరే బయటపడాలి. నేనేమి అవుట్ రైట్గా ఏమి డప్పు పట్టుకొని ఏం తిరుగుతలేను. ఇది అన్ని కరెక్ట్ సూపర్ డూపర్. ఒక రాజకీయ పార్టీ రకరకాల సందర్భాల్లో కూడా చెయ్యకూడని తప్పులు చేయవచ్చును, సరి చేసుకోగలిగే తప్పులు చేయవచ్చు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. నన్నైతే ఇప్పటికీ నాకు ఇప్పుడు అందశ్రీకి అవకాశం వచ్చింది, నాకు ఒక అవకాశం ఉందంటే, ఈనాటికి కూడా చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ గారు ఏ సభలో పోయినా మా ఉద్యమకారులు, మా డాక్టర్ చెరు సుధాకర్ గారు అన్నారు తప్ప మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబోయేది అది అని ఏమనలేదు. సో నేను ఎప్పటికీ ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు ఇచ్చినా, రేవంత్ రెడ్డి ఇచ్చినా, కిషన్ రెడ్డి ఇచ్చిన, ఇంకో కమ్యూనిస్ట్ ఉద్యమకారులు ఇచ్చిన, మన అనంతరామ శర్మ గారిది అయ్యింది, చనిపోయిన, సిపిఎం ఆఫీస్ పైన, మా పాలాడు నాగార్జున నుండి పీడీ యాక్ట్ మంచి ఇచ్చాడు. సమైక్య రాష్ట్రం కావాలని ఎజెండా పెట్టుకున్న పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా నా మీద అంతే ప్రేమతోటి, అదే కన్సర్న్ తోటి ఉన్నారు. ఫర్ మీ అది మోర్ దెన్ ఎనఫ్. అది నేనేమంటానంటే, ఈ ఫీలింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఈ ఫీలింగ్ ఇప్పుడు ఉంది కదా, పాలడుగు నాగార్జునతో అనిపించిన ఫీలింగ్ ఉంది కదా, అది కూడా ఈ రాష్ట్రం తేవడం ద్వారా సాధించినటువంటిదే. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి అట్లా చెప్పుకోవాలంటే. సో డెవలప్మెంట్లో డెఫినెట్గా స్టేట్ 10 ఏళ్లలో మిగతా ఈ దేశంలో చాలా రాష్ట్రాలతో లెక్క వేస్తే మనం అద్భుతం జరిగినాయి, చాలా పనులు జరిగినాయి. ఇంకొంచెం జవాబుదారీగా, ఇంకొంచెం ఓపిక్గా, ట్రాన్స్పరెన్సీని మనకు అంటే నేనేమంటున్నా,
నువ్వు అంటే ఎవరు మాట్లాడి లక్షల కోట్ల అవినీతి జరిగిపోయింది. ఈవెన్ టుడే ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఆ జరిగింది అన్న దానికి నిర్దిష్టంగా మాట్లాడి దేనికి అది ఎంక్వైరీ చేసి జీవితకాలం జైల్లో పెట్టంటారు భయ్, అది వేరే సంగతి. కానీ దాన్నే పట్టుకొని మనం అంటే ఏం లాభము? ఊరంతా అనుకుంటున్నారని అనకూడదు. ఇప్పుడు కవితను జైల్లో పెట్టారు సార్, నేను ఓపెన్ అడుగుతా ఉన్నా. ఆయనతో పాటు కేజ్రీవాల్ పెట్టారు కదా. ఇక్కడ ఉన్నటువంటి అంటే మన సోషల్ థాట్ ఉన్నటువంటి మన గొప్ప వాళ్ళు అంటే సామాజిక చేగువేరలు ఉన్నారు కదా వీళ్ళందరూ, వీళ్ళ కాన్షియస్ ఏమైందో నాకేం అర్థం కాదు. ఆయన సైలెన్సర్ ఒక ఎత్తు, బయాస్ ఉండొద్దు కదా, వివాదాస్పదమైన డాగ్మాటిక్ ఉండదు. నేనేమంటున్నా, సరే అమ్మాయి తప్పు ఉంటే డెఫినెట్గా ఏం చేయాలనో మనం ఏ అట్రిబ్యూషన్ చేసినామో ఆ ప్రకారం నడిచేది ఉంటే నడుస్తుంది. బట్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మిగతా వాళ్ళు వచ్చి ఏం కానీ సరిగ్గా కవిత ఇంకా కనీసం ఇంకో 2 నెలలు ఉండాలి భయ్, ఉంటేనే కరెక్ట్ అంటాడు. అంటే నేనేమంటున్నా, ఈ సైకలాజికల్ అదేంది అంటున్నా, చట్టం ప్రకారం ఏం కావాలో అది చేసినావు. ఆమె జవాబుదారని అనుకున్నావు. ఆమె చట్టం దాటి విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదని నువ్వే చెప్పుకున్నావు. ఆమె ఒక బాధ్యతాయుతమైనటువంటి గతంలో ఒక ప్రజాప్రతినిధి, ఇప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధి. నువ్వు ఒక స్పేస్ ఇచ్చి నువ్వు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వాలి కదా. అంటే కక్షపూరిత అనేది కనపడుతుంది కదా. నేనేమంటున్నా, తెలంగాణలో నువ్వు ఏం అచీవ్ చేసినావు అంటే, నేనేమంటున్నా అంటే ఈ రకమైన టెండెన్సీ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి సోల్ని మనం మన లీడర్లో కూడా ఎక్కువన్నా తక్కువన్నా పొరపాటైనా తప్పైనా దీనికి సంబంధించి మన క్షేత్రం లోపలనే చర్చ జరగాలి. మన క్షేత్రం లోపలనే దుష్ఫలితాన్ని కూడా వాళ్ళు ఎదుర్కోవాలని కోరుకోవాలి తప్ప ఢిల్లీలో ఉన్నటువంటి వాడు మనని శాసించి మనని విక్టిమైజ్ చేస్తే కూడా చప్పట్లు కొట్టే స్థితిలో ఉండొద్దు అని చెప్తున్నాను. దట్స్ వాట్ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నాను. రేపు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డిని దించడం కోసము రేపు నరేంద్ర మోడీ పాత కేసుకున్న గ్రావిటీ ఉంటే చట్టం అంటారు కదా, తన పని తను చేసుకోవాలంటారు కదా, అట్లా చేసుకుంటే పంచాయతీ లేదు. కానీ తన పొలిటికల్ లక్ష్యం కోసం ఢిల్లీ రేపు రేవంత్ రెడ్డిని రేపు విక్టిమైజ్ చేసి అర్జెంటుగా లోపల తీసుకుపోతే రేపు కేటీఆర్ బాగా తీసుకుపోయారు అంటే సెన్స్ ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కవితని ఇంకా 2 రోజులు ఉంచాల్సిందే. ఆమె ఇట్లా ఏమొస్తుంది దాంట్లో? నేనేమంటే వాళ్ళకి ఎంత రావాలో ఆ లీగల్ స్పేస్ ఏదైతుందో అది రావాలనే కోరుకోవాలి. సో అదొక్కటి చాలా ఇంపార్టెంట్ విషయం తెలంగాణలో అనుకుంటున్నా. తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం ఇది, నిరంకుశ పాలనను కూలదోషి తీసుకొని వచ్చారని చెప్తున్నారు కదా. తెలంగాణలో మీరు ఎన్నికల్లో గెలిచిన దాంట్లో ఒక్క ప్రభుత్వం పోయి ఒక ప్రభుత్వమే వచ్చింది తప్ప విలువల స్థానం లోపల 1 ఇంచు కూడా మార్పు లేదు, లేకపోగా అధమ స్థాయిలో ఉన్నది. మీరు తీసుకొచ్చినటువంటి, మీరు అంటే నా ఉద్దేశం అన్ని పార్టీలు, టీఆర్ఎస్ 10 ఏళ్ళని చేసిన అన్నావు కదా, దానికి 100 రెట్లు పార్టీతో సంబంధం లేని వాళ్ళు 24 అవర్స్లో బీఫామ్ తీసుకొని వచ్చి మిమ్మల్ని తిట్టినటువంటి వాళ్ళు, సోనియా గాంధీ ఈడీ కేసులో చెమటలు బట్టి కింద పడిపోతుంటే చప్పట్లు కొట్టిన వాళ్ళు, రాహుల్ గాంధీ పప్పు అన్నోళ్ళు, లేకపోతే అక్కడ మోడీ దాంట్లో ఉండి ఏదంటే అది మాట్లాడిన వాళ్ళు, లేదా ఇటు టీఆర్ఎస్లో ఉండి ఏదంటే అది కాంగ్రెస్ మాట్లాడిన వాళ్ళు, అందరినీ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి మీరు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ అస్తిత్వం కొట్లాడాలని చెప్తే ఉద్యమకారులుగా ఒక శిక్ష అనుభవిస్తున్నాం మనం. ఇది ఒకటే అతిపెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఇంతకంటే భిన్నంగా తెలంగాణలో అట్టడి వర్గాల ప్రజల కోసము, ఉద్యమకారుల కోసము, అన్నిటికంటే ముఖ్యంగా మౌలిక రంగాల్లో మార్పు కోసము, డీసెంట్రలైజ్డ్ పాలన కోసం ఎంత జరిగితే అంత మంచిది. దయచేసి మాటికి ఒంటి కాళ్ళ మీద నిన్నటిదాకా అనేకమైనటువంటి అవకతవకల మీద లేచినటువంటి సోదరులు ప్రజాస్వామికవాదులలో మీ మౌనము ఎంత అవకాశవాదమైందో అనే సంగతి పబ్లిక్ యాస్టకు వచ్చి వదిలేసింది తప్ప వాళ్ళకి అర్థం కాదు. వారికి లాస్ట్ ఒక ఓడి చెప్పదలుచుకుని ఏంటంటే, అందరికీ ఉంటారు రా ఎందుకు ఊకే పోనీ అని చెప్పి వదిలేసింది తప్ప వీళ్ళు పర్వాలేదు ధర్మం ప్రకారం అన్నారు బాగా ఒప్పుకోబడుతున్నారని ఏమి అనుకుంటలే. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. రకరకాల అవకాశాలు, షేరింగ్లు. నేనంటే కంబైన్డ్ స్టేట్లో ఏ అవకాశం పాలకుల దగ్గర కొనసాగిందో
కొత్తగా రాష్ట్రం వచ్చినటువంటి 2014 ఏం కొనసాగిందో అంతకు 10 రెట్లు దిగజారి ఇవాళ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. అందుకోసం ఏ మేధావికైనా ఏ తెలంగాణ ఆత్మగల వాడికైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు ఒక్క పదవిలో లేనంత మాత్రాన, ఈసారి నువ్వు ఎమ్మెల్సీ కానంత మాత్రాన, నువ్వు ఎమ్మెల్యే కానంత మాత్రాన, కార్పొరేషన్ చైర్మన్ కానంత మాత్రాన ఏమయ్యేది లేదు. నేను మాట్లాడిన మాటలప్పుడు మా బీఆర్ఎస్ సోదరులకు కూడా అరే నా మళ్ళీ కూడా కొంచెం వంకర మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, కానీ నేను ఏది మాట్లాడినా కూడా నేనున్న పార్టీ జవాబుదారీగా ఉండాలని చెప్పేసి కోరుకొని మాత్రమే మాట్లాడుతుంది తప్ప. ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందన్న, దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే 10 ఏళ్ల స్వరాష్ట్ర ఉత్సవం అనుకుందాం. సో ఈ సందర్భంలో ఒక ఉద్యమకారునిగా మీరు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? స్వరాష్ట్రంలో ప్రజల పాలన తీసుకొని రావడం, అట్టడుగు వర్గాలకు పాలన చేర్చడం, వాళ్ళని భాగస్వామ్యం చేయడం, ఇప్పటికే వ్యవస్థీకృత రిజర్వేషన్ సిస్టమ్ని కూడా డిస్టర్బ్ చేసేటువంటి పనులు రాకుండా చూడడం, రావాల్సిన రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి పాత గోడల్ని పగలగొట్టడం, ఈడబ్ల్యూఎస్ లాంటి అనేకమైన రకరకాలైనటువంటి పేర్ల మీద ఉన్న రిజర్వేషన్కి ఎసరు పడుతున్నప్పుడు వీటన్నిటి మీద కూడా చాలా కాన్షియస్గా స్ట్రగుల్ చేయవలసినది. అన్నిటికంటే ముఖ్యంగా ఢిల్లీ పెత్తనం, అది ఏ పేరు మీద ఉన్నా సరే, రేపు భారతీయ జనతా పార్టీ అధికారులు రావచ్చు మాట. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఢిల్లీ పెత్తనం అనడం లేదు. సరే భారతీయ జనతా పార్టీ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని డామినేట్ చేయాలన్నా కూడా ఇక్కడ బీజేపీ అయిన బాధ్యత ఏంటంటే, మా స్టేట్ మేము కష్టపడి తెచ్చుకున్నాము, అధికారులకు వచ్చినాము, మీరు తోచిన ప్రకారం చెప్తే జీవు చూడడం మేము లేము అని చెప్పి అనాలి. అన్నటువంటి వాడికి మాత్రమే తెలంగాణ ఆత్మ ఉన్నట్లు లెక్క, తెలంగాణ ప్రజల ఎడల గౌరవం ఉన్నట్లు లెక్క, ఉద్యమకారులు చేసినటువంటి శ్రమకు వారసత్వంగా పనిచేస్తున్నాం అనేటువంటి పేరు రావాల్సిన పని ఉన్నది వాళ్ళు. అదొక్కటి నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్మి. జై తెలంగాణ. జై తెలంగాణ. గుండెల నిండా జై తెలంగాణ అనాలే. ప్రతి తెలంగాణ ఉద్యమ అమరవీరుడికి మనము శిరస్సు వంచి నివాళులు అర్పించాలి. ఆ రోజు అంటే ఎంత శ్రమతోటి ఎన్ని అంటే ఏమంటారు కదా, మనం ఎన్ని మరణ మృదంగములు మోగితే ఎర్ర జెండా వెళ్తున్న పాట ఉంది కదా, అట్లా ఎన్ని మరణ మృదంగాలు మోగితే ఇవాళ తెలంగాణ జెండా ఎగురుతున్నదో అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఓకేనా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.